యాక్చువల్లీ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, మేడ మీదకి ఎపాక్సీ ఫిల్లింగ్ టైల్స్ వేసేటప్పుడు జాయింట్స్‌కి స్పేసర్స్ పెట్టి ఎపాక్సీ ఫిల్లింగ్ చేయాలంటే ఓన్లీ గమ్ సిమెంట్‌తోనే చేయాలి. చాలా ఖర్చుతో కూడుకుంది అని అనుకుంటారు. లేదు, నార్మల్ ప్లాస్టింగ్ వండుతో కూడా చేసుకోవచ్చు మనం. దానివల్ల ఏమి ఇష్యూ ఉండదు. ఇంకా మీకు స్ట్రాంగ్ కావాలంటే ఫ్లోరింగ్ మాల్‌తో చేసుకొని ఓన్లీ టైల్‌కి మాత్రం మనం గమ్ అప్లై చేసుకొని ఫిట్టింగ్ చేసుకుంటే అసలు ఏ ఇష్యూస్ ఉండవు. అసలు ఇష్యూస్ ఏమైనా ఉంటాయా లేదా అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అసలు ఏది ఎక్కడ ఉండాలి, ఏది ఎక్కడ ఎలా కావాలి అనేది మీకు ఎలా అయితే మీరు అనుకుంటున్నారో ఆ ప్రిఫరెన్సెస్ మాకు చెప్పగలిగితే దానికి తగ్గట్టు మేము ఎవరికైతే చేస్తాం. ఇది కూడా అలా చేసిన సైటే. మనకున్న బడ్జెట్‌లో మనం ఏ విధంగా చేసుకుంటే స్ట్రాంగ్ ఉంటదనేది మనం చేయడం వల్ల కస్టమర్‌కి క్లారిటీ ఉంటది. మనకు క్లారిటీ ఉంటది. యాక్చువల్‌గా స్పేసర్స్ పెట్టి బిగిస్తే చాలా బాగుంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. నేను పెద్దగా పట్టించుకోను కానీ యాక్చువల్‌గా స్పేసర్స్ పెట్టి బిగించగలిగితే బాగుంటుంది. లుక్స్ కూడా కొంచెం ప్రీమియం అనిపిస్తాయి. డిజైన్ కలదు అనుకున్నప్పుడు ఓకే. డిజైన్ కలిసినప్పుడు ఖచ్చితంగా స్పేసర్స్ పెట్టకుండా మ్యాక్సిమం కలిపడానికి ప్రయత్నించాలి. టైల్స్, మార్బుల్, గ్రానైట్ ఏ వర్క్స్ ఉన్నా కాంటాక్ట్ అవ్వండి. పర్ఫెక్ట్ వర్క్‌కి పర్ఫెక్ట్ ప్రైజింగ్ కూడా ఉంటుంది. దానిలో కాంప్రమైజ్ అవ్వకండి.